హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? మీరందరూ చాలా చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను మీ కనకతార మాతని. నేను కూడా బాగున్నానండి. నేను చాలా బాగున్నాను. మీ మీరు అందరు బాగుండాలా, అందులో నేను ఉండాలి. అయితే మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే, నేను వీడియో పెట్టడం చాలా రోజులైతుంది కదండి. వీడియో చేయక అంటే వీడియోలు తీస్తున్నా, కాకపోతే అప్లోడ్ చేయడానికి నాకు కొంచెం టైం కావాలి కదా. ఆ, కొంచెం నేను బిజీగా ఉండింటి, అందుకే అప్లోడ్ చేయలేకపోయినా. ప్లీజ్ అండి, ఏమనుకోకండి. అయితే మేము ఎక్కడికి వచ్చినామంటే మా అమ్మాయి వాళ్ళ అత్తారింటికి వచ్చినామన్నమాట. మా అమ్మాయి శ్రీమంతము అంటే ఫస్ట్ వాళ్ళ అత్తయ్య వాళ్ళే శ్రీమంతం చెయ్యన్నట. అయితే వాళ్ళ అత్తయ్య వచ్చి ఒక నలుగురు ఐదుగురిని తీసుకొని వచ్చి పెరుగు సద్దితోని ఒక ఐదుగురు అన్న వచ్చి అమ్మాయిని తీసుకెళ్ళిండ్రు. అంటే పెరుగు సద్ది ఖచ్చితంగా ఉండన్నట. ఉండన్నట కదా, అంటే ఉండాలి ఖచ్చితంగా. అప్పుడు పెళ్ళప్పుడు అంతే, ఇప్పుడు అంతే. ఇక మేము కొందరం పోయినాము, అంటే వాళ్ళు కూడా చిన్న చిన్ననే చేసిండ్రు, అంటే పెద్దగా ఏం చేయలేరు, ఎందుకంటే వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉన్నాయి. మాకైతే ఇప్పుడు రెండు నేను మళ్ళా నెక్స్ట్ వీడియోలో చెప్తా మరి. ఇక మా అమ్మాయి వాళ్ళ అత్తయ్య అన్నది, వదిన నేను కూడా చిన్న చిన్న అనే చేస్తా, ఇంట్లోనే ఎక్కువ మందిని వీళ్ళ ఆర్భాటం ఏం చెయ్య అని అన్నది. సరే వదినే, మనకి ఎట్లా వీలైతే అట్లా చేసుకుందాము అని నేను చెప్పిన అన్నమాట. ఈ మా అమ్మాయి అత్తగారు మా వియ్యప్రాలు ఏమన్నా అంటే, మాకు చీర అంచనా లేదు అన్నది, కానీ ఇక మా అల్లుడు గారు కొనుకొచ్చిండు అన్నమాట. మా అల్లుడు తెచ్చినందుకు మా అమ్మాయి అయితే ఎంతో సంతోషించింది. అంటే మా ఇంట్లో అయితే ఎవరికైనా మేము అమ్మ చీరలు తెచ్చింది, మళ్ళా నాకు కూడా తెచ్చింది, నేను మా మరదన్లకు తీసుకొచ్చిన. అంటే అమ్మ శ్రీమంతం చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు నేను శ్రీమంతం చేసినానన్నమాట మా మరదన్లకు. ఈ విధంగా చిన్న గదే కదా, కానీ కొంచెం సాంప్రదాయబద్ధంగా అన్ని విధాలుగా మంచిగానే చేసిండ్రండి శ్రీమంతం. మరి మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా చెప్పండి. నా వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నానండి. ఒక్క చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. నాకైతే చాలా చాలా సంతోషం అనిపించిందండి. ఊకే బాధపడుతుంటేమి మా అమ్మాయి కంటే వెనకైన వాళ్ళకు పెళ్ళి, మా అమ్మాయి పెళ్ళి కంటే వెనక అయిన వాళ్ళకు సంతానం అయింది. మళ్ళీ మా అమ్మాయి కంటే చిన్న వయసులో ఉన్న వాళ్ళకు కూడా సంతానం అయింది, మా అమ్మాయికి కాలేదు అని కొంచెం బాధ ఉండే ఇన్ని రోజులు. ఇప్పుడు సంతోషమేనండి. మా అమ్మాయికి మీ అందరి ఆశీర్వాదం కావాలని నేను కోరుకుంటున్నానండి. ఈమె వాళ్ళ అత్తయ్య అన్నమాట, మా అమ్మాయి వాళ్ళ అత్తయ్య.
ఈమె వాళ్ళ గల్లీలోళ్ళు అంటే తెలిసిన వాళ్ళు. ఇది నేను తెలుసు కదండి. అంటే ఇక్కడ ఓన్లీ నేను వీడియో కొన్ని ఫోటోలు తీసినామండి. వాళ్ళు కూడా ఫోటోలు తీయలేరు, వీడియో తీయలేరు. చెప్పినా కదండి చిన్న చిన్న అనేది చేసిండ్రని. అంటే ఇంట్లో అంటే ఇప్పుడు మా సైడ్ అయితే ఖచ్చితంగా 5 నెలల్లో శ్రీమంతం చేస్తారండి. ఇక కొందరు 7 నెలలు అంటారు, 9 నెలలు అంటారు. కానీ ఫస్ట్ మనం మేము ఎట్లా చేస్తే తర్వాత వాళ్ళకు కూడా అదే విధంగా నడవాలి. అమ్మ అయితే అందరికీ మాకు 5 నెలలకే శ్రీమంతం చేసింది. మాకే కాదు, ఎవరైనా మా సైడ్ వాళ్ళు అట్లనే చేస్తారు. నేను ఇప్పుడు మా అమ్మాయి వాళ్ళ అత్త కూడా అన్నది, నేను ఇప్పుడే చెయ్యవదినే, కొంచెం నేను కష్టంలో ఉన్నానన్నది. వదిన నువ్వు ఇప్పుడు చెయ్యకుంటే రేపు ఇంకా నీకు ఇద్దరు కోడన్లు వస్తారు, వాళ్ళకు కూడా నువ్వు అదే విధంగా చేయాలి. అంటే మా అమ్మాయే వాళ్ళ ఇంటికి పెద్ద కోడలు అన్నమాట. అంటే నా మాట నువ్వు వినకుంటే నీకు తెలిసిన వాళ్ళకు అడుగు, వాళ్ళు ఏం చెప్తారు. నువ్వు ఆలోచించే వేరే వాళ్ళకు ఆలోచించే నువ్వు నాకు చెప్పు అన్న. అడిగింది, వాళ్ళు కూడా అంతే అన్నారు. అవును మేము వియ్యపురాలు చెప్పినట్టు 5 నెలలకే ఇయ్యు, ఎందుకంటే మేము మీ ఇంటికి పెద్ద కోడలు కాబట్టి ఇప్పుడు నువ్వు ఈమెకి ఎట్లా చేస్తావు, తర్వాత వచ్చిన వాళ్ళకు కూడా అదే విధంగా చెయ్యాలి అని అన్నారట. చేసింది. అప్పాలు, చేగోడేలు, పొట్టగర్జేలు, పండ్లు, పువ్వులు అన్నీ ఆమెకు తోచిన కాడికి పెట్టిందండి. అంతే, ఇప్పుడు చిన్నగానా పెద్దగానా అన్నది చూడద్దు, మనస్ఫూర్తిగా చెయ్యాలి. ఏదైనా వేస్తే చిన్నగా అదే కాదు కానీ మనస్ఫూర్తిగా చేయాలా, మనస్ఫూర్తిగా ఆశీర్వాదం ఇవ్వాలి. నాకు తెలిసైతే పెద్ద పెద్ద ఆర్భాటాలు చేసి గొడవలు పెట్టుకుంటే అది మంచి అనిపించదు. ఏమంటారండి? చూసిన వాళ్ళకు మంచిగా ఉండదు, మనకు కూడా మంచిగా ఉండదని నేను అంటున్నా. అంటే మనము అని అంటే నేను అందరూ మన వాళ్ళనే నేను అనుకుంటానండి. ఈ మా సైడ్ అయితే ఫస్ట్ ఒకటి తెల్లడిది బ్లౌజు, ఒకటి పచ్చ బ్లౌజు, అంటే వైటు గ్రీను కుట్టించి గంగ ఉంటే గంగ తల్లికి ఆమెకు ఎక్కించిన తర్వాతనే అమ్మాయికి తొడుగుతామన్నమాట. మా సైడు కొంతమంది ఇలా చేస్తారండి. మాకు కూడా ఉన్నది గంగ, మా అమ్మాయి వాళ్ళ అత్తగారికి కూడా ఉన్నది. నేను ఫస్ట్ గంగకు బట్టలు ఎక్కిచ్చేసి వచ్చినాకనే నువ్వు శ్రీమంతం చెయ్యి అన్న. నేను చెప్పినట్టే చేసిందండి. ఎందుకంటే వాళ్ళ సంతోషమే మాకు సంతోషం, వాళ్ళు సంతోషంగా ఉంటేనే కదండి. చీరలది కుట్టియము, ఆ గంగ తల్లికి ఎక్కించినయే అవే తొడుగుతాము. అది ఎంత ఖరీదైన చీర అన్నా కానీ వైట్ గ్రీన్. తప్పనిసరిగా గంగకి ఎక్కించిన తర్వాతనే అమ్మాయికి తొడుగుతాము. ఇదొక్క మాకు సాంప్రదాయం ఉందండి, ఇదొక్క పద్ధతి పాటిస్తాము. అంటే గంగ తల్లి, గంగ ఇంటి దేవుడు గంగ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇది పాటిస్తారు. మేమే కాదండి, మా సైడు చాలామంది ఇది పాటిస్తారు. ఎందుకంటే నేను ఒక టైలరింగ్ మిషన్ కుడతా, నేను చాలా మందికి కుట్టిన. నేను టైలరే, అమ్మ కూడా
టైలరే. అమ్మ కూడా మస్తు మందికి గుట్టించింది. ఆ విధంగా మాకు తెలుసు అన్నమాట. ఇప్పుడు గంగకు ఎక్కిస్తాము అంటే ఇట్లా అంటామన్నమాట. ఇగ మీరు ఎట్లా అంటారో మాకు తెలియదు కానీ గంగకు ఎక్కిస్తాము బట్టలు అని అంటాము. మళ్ళీ తర్వాత డెలివరీ అయినాక కూడా బాబు పుడితే బాబుకు ఒక అంగి, అమ్మాయికి ఒక వైట్ బ్లౌజు, బాబుకు వైట్ అంగి. అంగి రైకి అంటారు. అవి గంగకు ఎక్కించిన తర్వాతనే మళ్ళా తొట్ల రోజు ఫస్ట్ అవి తొడిగినాకనే ఇంకా మిగతా ఏవన్నా తొడగచ్చు. అన్నిటికంటే గంగ సత్యం బాగా. ఆ గంగ తల్లి ఆశీర్వాదం ఉండాలి. మా మధ్య తరగతి ఫంక్షన్లైనా పండగలైనా ఈ విధంగా ఉంటాయండి. మరి నా వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నానండి. ఇక ఇంటికి వచ్చినాము, మా అమ్మాయిని అట్లా నేను నిండుగా తీసుకొని ఇంటికి వస్తామన్నమాట. వచ్చిన తర్వాత అమ్మ దిష్టి తీసేసింది. చీకటి అయింది మేము వచ్చేసరికంటే. ఎర్ర నీళ్ళతో దిష్టి తీసి ఇంట్లోకి వచ్చేసినాము. అంటే మా ఇంటి దగ్గర శ్రీమంతమైన రోజే వాళ్ళు తీసుకెళ్తారు. వాళ్ళ ఇంటికాడ శ్రీమంతం అయితే శ్రీమంతమైన రోజే మా ఇంటికి తెచ్చుకుంటాము. ఎవ్వరమైనా అండి. బాయ్ అండి, ఉంటా. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.